ఫలరాజమైన మామిడి తోటలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల హెక్టార్లకు పైగా సాగులో ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పూతలు రాగా మరికొన్ని ప్రాంతాల్లో పూత రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే గత కొన్నేళ్లుగా మామిడి దిగుబడులు తక్కువగా ఉంటున్నాయి. ఇందుకు వాతావరణంలో వస్తున్న మార్పులు ఒక కారణమైతే రైతులు తెలిసో తెలియకో చేస్తున్న పొరపాట్లు మరికొన్ని. వీటికి తోడు పూత పిందె దశలో పలు రకాల పురుగులు తెగుళ్లు మామిడి తోటల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా తేనె మంచు పురుగులు, నల్ల తామర పురుగులు, బూడిద తెగుళ్లు మామిడి తోటలను నష్టపరుస్తున్నాయంటూ వీటి నివారణతో పాటు పిందె సైజు పెరగడానికి చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వనపర్తి జిల్లా మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో బండే ప్రధానమైన పండ్ల తోటల్లో మామిడి ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ఇది పండ్లల్లో రారాజుగా పిలువబడుతున్నది. పర్టికులర్గా గత 4 సంవత్సరాలుగా మహబూబ్నగర్ ప్రాంతంలో మనం మామిడిని గమనించినట్లయితే తేనె మంచు పురుగు, నల్లతామర పురుగుల వలన రైతులు నష్టాలకు గురి అవుతున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా మనము జనవరి నెలలో మామిడిలో చేయవలసిన యాజమాన్య పద్ధతులు గమనిస్తే ప్రస్తుతం మామిడి పూత మొగ్గ దశ, పువ్వు వికసించే దశలో ఉన్నాయి. కొన్ని తోటల్లో 10 to 70% వరకు కూడా పూత రావటం జరిగింది. ఇప్పుడు మనం చేయాల్సిన యాజమాన్య పద్ధతులు గమనిస్తే మనకు మామిడిలో తేలికపాటి తడులు ఇచ్చినట్లయితే గిన పూత తొందరగా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చలి వాతావరణం ఎక్కువ ఉండటం, పగలు ఉష్ణోగ్రతల డిఫరెన్స్ తక్కువగా ఉండటం వల్ల పూత ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తేలికపాటి తడులు మనం ఇప్పుడు ఇచ్చినట్లయితే గిన ఎక్కువ పూత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మామిడిలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులకు వస్తే తేనె మంచు పురుగు గత 2 సంవత్సరాలుగా మనకు మామిడిని తేనె మంచు పురుగు అధిక నష్టాలకు గురి చేస్తుంది. తేనె మంచు పురుగుకు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తేనె మంచు పురుగు ఉధృతిని మేము ఎక్కువగా గమనించడం జరిగింది. ఈ 3 మాసాల్లో అది 4 నుంచి 5 జీవిత చక్రాలను పూర్తి చేసుకొని విపరీతమైన నష్టాన్ని మామిడికి కలుగజేస్తుంది. ఈ తేనె మంచు పురుగును మనం గమనించినట్లయితే ఇది లేత ఆకుల మీద రసాన్ని పీల్చడం వల్ల ఆకుల చివర్లు ఎరుపు వర్ణానికి మారిపోతాయి. ఆ తర్వాత ఇది పూ కాడలు తర్వాత పిందెల మీద కూడా రసాన్ని పీల్చడం వల్ల ఆ పూత రాలిపోతుంది, పిందె రాలిపోతుంది, మరియు పూకాడలు కూడా రాలిపోతున్నాయి. తేనె లాంటి పదార్థాన్ని విసర్జించడం వలన ఇది తీయగా ఉంటుంటే ఆ తీయని పదార్థానికి ఆకర్షించి చీమలు వస్తాయి. మరియు క్యాప్నోడియం అనే ఫంగస్ దాని మీద డెవలప్ అయ్యి మనకు మసిమంగులాగా ఆకులన్నీ కూడా వచ్చేస్తాయి. ఇంకోటి మనం ప్రధానంగా గమనించినట్లయితే పొలంలోకి వెళ్ళినప్పుడు ఉదయం ఎండకు తేనె ఆకుల మీద తేనె ఉండటం వలన ఆకులు అన్నీ కూడా మెరుస్తూ ఉంటాయి. అటువంటి చెట్లలో తేనె మంచు పురుగు సోకినట్టు మనం గమనించవచ్చు. దీన్ని కంట్రోల్ చేయాలంటే మనము లీటర్ నీటికి 0.4 గ్రాముల డైనోటెఫ్యూరాన్ లేదా 0.5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.6 గ్రాముల థయోమిథాక్సమ్ లేదా 1.5 మిల్లీలీటర్ల బిప్రోఫెజిన్ కలిపి చెట్టంతా కూడా ఆకులు, కొమ్మలు, కాండం మొత్తం తడిచేటట్లు 10 రోజులకు ఒకసారి మార్చి పిచికారీ చేస్తున్నట్లయితే గిన ఈ తేనె మంచు పురుగు ఉధృతి నుంచి మనం మామిడి తోటను కొంతవరకు కాపాడుకోవచ్చు. తేనె మంచు తర్వాత ఎక్కువ గమనిస్తున్న మరొక పురుగు వచ్చి నల్ల తామర పురుగులు. ఈ నల్ల తామర పురుగులు కూడా ఈ సంవత్సరం అక్కడక్కడ కొంత ప్రాంతాల్లో మనం ఉధృతిని గమనించడం జరిగింది. ఈ నల్ల తామర పురుగులు ఆశించినప్పుడు ఏంటంటే లేత ఆకులను సోకినప్పుడు వెనక సిల్వర్ మచ్చలు వచ్చింటాయి. మొత్తం రసాన్ని గుంజడం వలన లేత ఆకులన్నీ కూడా వెనక్కి వంగిపోయి ఉంటాయి. నల్ల తామర పురుగులు మరియు మామూలు తామర పురుగులు కూడా పూకాడలు, పిందె మీద గోకి రసాన్ని పీల్చడం వలన ఏమవుతుందంటే ఆ పూత రాలిపోతుంది, పిందె మరియు పూకాడలు కూడా రాలిపోయి నష్టం కలుగజేస్తుంది అన్నమాట. నివారణకు లీటర్ నీటికి 0.3 గ్రాముల పైమెట్రజైన్ లేకపోతే 0.4 గ్రాముల డైనోటెఫ్యూరాన్ లేకపోతే 0.5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.6 గ్రాముల థయోమిథాక్సమ్ లేకపోతే 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మనం ఈ మందులను మార్చి 10 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే గిన మన నల్ల తామర పురుగులను అదుపులో ఉంచుకోవచ్చు. తర్వాత తెగుళ్ళ విషయానికి మనం గమనించినట్లయితే గిన ప్రస్తుతం చలి ఎక్కువగా ఉండటం, ఉదయం పూట మంచు కురవటం వలన ప్రధానంగా బూడిద తెగులు మరియు యాంథ్రాక్నోస్ పక్షికన్ను తెగులు ఉధృతిని ఎక్కువగా గమనించడం జరిగింది. యాంథ్రాక్నోస్ తెగులు సోకినప్పుడు ఏంటంటే చిన్న మచ్చలు పూకాడల మీద ఏర్పడి పూత రాలిపోతుంది. లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్ హెక్సాకోనజోల్ లేదా 2 గ్రాముల కార్బండజమ్ మ్యాంకోజెబ్ మిశ్రమాన్ని మార్చి మనం పిచికారీ చేసినట్లయితే గిన మనకు తెగుళ్ళు అదుపులో ఉంటాయి. బూడిద తెగులు సోకినప్పుడు ఏంటంటే పువ్వుల మీద, పూకాండం మీద బూడిద లాంటి పదార్థం ఏర్పడి తర్వాత అదంతా కూడా పూత రాలిపోతుంది. మనం బూడిద తెగులను గమనించినట్లయితే లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్ల హెక్సాకోనజోల్ లేదా 1 గ్రామ్ మైక్లోబిటానిల్ లేదా 1 ml అజాక్సిస్ట్రోబిన్ కలిపి
మనం మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే గిన మనకు బూడిద తెగులను నివారించుకోవచ్చు. మామిడిలో సాధారణంగా కూడా పూత పిందె రాలుతుంటుంది. అంటే మనం ఒక పూకాడను తీసుకున్నట్లయితే 98% మనకు మగ పూత ఉంటుంది. ఈ పూత అంతా కూడా రాలిపోతుంది. మిగతా 2% మాత్రమే మనకు ద్విలింగ పుష్పాలు ఉంటాయి. ఈ ద్విలింగ పుష్పాల్లో మనకు ఒక కాడలో వచ్చి 10 నుంచి 20 పిందెలు పట్టే అవకాశం ఉంది. దాంట్లో కూడా మొత్తం ఈ మిగతా పిందెలన్నీ రాలి 2 నుంచి 3 పిందెలే మనకు నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా పూత రాలటం అనేది మామిడిలో సహజమే. ఈ టైంలో పూత పిందె రాలకుండా పిందె సెట్ కావడానికి మనము లీటర్ నీటికి 0.2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ అనగా నాఫ్థాలినిక్ అసిటిక్ యాసిడ్ మరియు 1.5 గ్రాముల బోరాన్ కలుపుకొని ఈ ద్రావణం చెట్టంతా తడిచేటట్టు పిచికారి చేసినట్లయితే గిన జొన్న గింజ సైజు రాగి గింజ సైజులో ఉన్న పిందె రాలకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనము పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు పురుగు యొక్క లేక తెగులు యొక్క తీవ్రతను గమనించి మాత్రమే మనం పిచికారి చేసుకోవాలి. ఎక్కువ పురుగు మందులు పిచికారి చేయటం వల్ల కూడా నష్టం ఉంది. ఎందుకంటే పూత అంతా కూడా పిందెగా మారడానికి తేనెటీగలు మనకు పాలినేటర్స్గా పనిచేస్తాయి. చీడపీడల తీవ్రత లేనప్పుడు కూడా మనం పురుగు మందులు పిచికారి చేసినట్లయితే అయినా ఈ పాలినేటర్స్ ఎఫెక్ట్ అయ్యి మనకు పూత పిందెగా మారటానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మామిడి పూత పిందెను గమనించుకుంటూ తెగులు మరియు చీడపీడల యొక్క ఉధృతిని గమనిస్తూ మనం సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనకు ఈ సంవత్సరం పూత పిందె నిలబడి మంచి పంట వచ్చే అవకాశం ఉంటుంది.